గుడ్ మార్నింగ్ యాస్పిరెంట్స్. ఈరోజు కందుకూరి వీరేశలింగం గారి గురించి ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేస్తున్నాం. కందుకూరి వీరేశలింగం గారు 16th April 1848 రాజమండ్రిలో జన్మించారు. అయితే ఆంధ్రాలో బ్రహ్మ సమాజ త్రయంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు, అలాగే రఘుపతి వెంకటరత్నం నాయుడు, దేశిరాజు పెదపాపయ్య వీళ్ళు ముగ్గురిని పిలుస్తారు. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం గారి పత్రికలు వచ్చేసి వివేకవర్ధిని, ఇది 1874లో స్టార్ట్ చేశారు. హాస్య సంజీవని 1876లో స్టార్ట్ చేశారు. దీన్ని సతీహిత బోధిని 1883లో వీరేశలింగం గారు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ తెలుగు జనాన, అలాగే సత్య సంవర్ధిని, ఈ రెండింటిని కందుకూరి వీరేశలింగం గారు అలాంగ్ విత్ రాయసం వెంకట శివుడు వీళ్ళిద్దరూ కలిసి స్టార్ట్ చేసిన పత్రికలు ఈ టూ అనేవి. ఇవి తెలుగు జనానేమో 1904లో స్టార్ట్ చేశారు. సత్య సంవర్ధిని వచ్చేసి 1891లో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ సత్యవాదిని 1905లో స్టార్ట్ చేశారు. ఇది కందుకూరి వీరేశలింగం గారి పత్రికే ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసి కందుకూరి వీరేశలింగం గారి రచనలో రాజశేఖర చరిత్ర చాలా ఇంపార్టెంట్, అలాగే సత్యరాజ పూర్వదేశ చరిత్రలు ఇది కూడా ఇంపార్టెంట్. నేను ఓన్లీ ఇంపార్టెంట్గా చెప్తున్నాను. అయితే కందుకూరి వీరేశలింగం గారికి బిరుదు ఉంది. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తారు. ఈ బిరుదు ఈయనకి ఎంజి రనాడే గారు ఇచ్చారు. నెక్స్ట్ ఆయన కందుకూరి వీరేశలింగం గారి గురువు పేరు దూసి సోమయాజులు. ఈయన అసలు పేరు వచ్చేసి ఆత్మూరి లక్ష్మీ నరసింహం. ఈయన ఒక నాన్ బ్రాహ్మణ్, అయితే యాగం చేసేసి దూసి సోమయాజులుగా టైటిల్ తీసుకున్నారు. ఈయన కందుకూరి వీరేశలింగం గారి గురువు గారు. 1881 December 11th ఈ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకే ఇంపార్టెంట్ అని పెట్టాను ఇక్కడ. ఓకేనా, ఈయన ఎందుకంటే ఈ డేటు ఆంధ్రాలో ఫస్ట్ వీడియో రీమ్యారేజ్ జరిపించింది ఈ డేట్లోనే, కాబట్టి ఈ డేట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో కూడా ప్రీవియస్గా కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అడిగారు. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం గారి యొక్క పరిశోధక గ్రంథం వచ్చేసి ఆంధ్ర కవుల చరిత్ర, ఇది కూడా చాలా ఇంపార్టెంట్.